కదా ఇదంతా ఇది మ్యాంటిలా, ఇది రౌండ్ బాటమ్ ప్లాంట్స్, ఇది దీన్ని అంటారు క్లివెంజర్. ఇంకొక పార్ట్ కింద కింద ఉన్న ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. కిందకి ఇన్లెట్ పైప్ పెడతాము, ఇక్కడ అవుట్లెట్ పైప్ పెడతాము. ఇన్లెట్ వాటర్ లోపలికి పోతుంటే ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఇందులో ఉన్న వాటర్ బాయిల్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ ఉన్న హీటింగ్ మ్యాటర్ వల్ల బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ వేడి అవుతుంది కదా, ఇది కండెన్సర్ టైప్. లోపలికి వెళ్ళే వాటర్ చల్లగా ఉంటాయి, ఇక్కడ అయ్యే వాటర్ హాట్ ఉంటాయి. కాబట్టి ఈ రెండు ఇక్కడ చూడండి లోపల సపరేట్ పైప్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాటర్ ఉంటాయి అన్నమాట. ఈ ఇన్లెట్ నుంచి బయట ఇది ఉంది కదా రౌండ్గా, అక్కడికి వాటర్ పోతుంటాయి. ఆ వాటర్ పోవడం వల్ల ఈ లోపల ఉన్న వాటర్ కొంచెం కూల్ అవుతుంటుంది అనమాట, కండెన్సర్. ఇది దీనికి ఏం కాకుండా అప్పుడు కూల్ అవుతూ ఆ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇందులోకి ఇట్లా పెట్టుంటాం కదా, వాటర్ పోతుంటుంది, ఇది దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇట్లా పోతున్నప్పుడు ఆయిల్ అనేది ఇక్కడ ఫస్ట్ వాటర్ కలెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. కలెక్ట్ అయ్యాక దానిపైన ఇంకా మనకు తెలుస్తుంది అనమాట, ఒక లేయర్ లాగా, ఒక రింగ్ లాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి ఆయిల్ కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు మినిమం 1 అవర్ అయినా పడుతుంది ఆయిల్ కలెక్ట్ అవ్వడానికి. 1 అవర్ తర్వాత నుంచి ఆయిల్ కలెక్ట్ అవ్వడం మొదలు పెడితే మనం ఆయిల్ సపరేట్ చేసుకోవాలి కదా. ఇది ఓపెన్ చేసి కింద బీకర్ పెట్టుకొని ఆయిల్ వాటర్ వచ్చేదాకా చూసుకొని ఒక బీకర్లోకి ఆయిల్ ఇక్కడికి వస్తుందనగా స్టాప్ చేసి ఇంకొక బీకర్లోకి ఆయిల్ కలెక్ట్ చేసుకోవాలి. అదే ప్రాసెస్ మనం చూసుకోవాలన్నమాట, ఆయిల్ వేస్ట్ అవ్వకుండా. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి తీసుకునేటప్పుడు అంతా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది హీట్ అవుతుంది, తర్వాత వేడి అవుతుంది అనమాట. అంటే చిన్న ప్రాసెస్. దీన్ని హైడ్రో డిస్టిలేషన్ అంటారు, వాటర్ ద్వారా జరుగుతుంది కాబట్టి. ఈ మొత్తం ఆపరేటర్స్ని క్లివెంజర్ ఆపరేటర్స్ అంటారు. అర్థమైనా వెళ్ళిపోతూ ఉంటుంది. హాట్ వాటర్ దాంట్లోనే ఉంటే బ్రేక్ అవ్వడం అలా అవుతుంది, ఆయిల్ కూడా కలెక్ట్ కాదు. అదొక ప్రాసెస్. స్టీమ్ డిస్టిలేషన్, హైడ్రో స్టీమ్ డిస్టిలేషన్, ఇన్ని ఉన్నాయి కదా, డిఫరెంట్ ప్రాసెస్. ఇది మన దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది చేస్తాం. ప్రాసెస్ వచ్చి హైడ్రో డిస్టిలేషన్, అపారేటస్ పేరు వచ్చి క్లీవేజర్ అపారేటస్. ఇంట్లోకి వేయాలి మనకి శాంపుల్. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం, 50 గ్రామ్స్ తీసుకున్నాం కదా. వాటర్ రేషియో ఉంటుంది. 50 గ్రామ్స్ లీఫ్ తీసుకున్నామంటే వాటర్ మనకు నచ్చినంత వేయకూడదు కదా. స్టాండర్డ్ రేషియో వచ్చి 1:3 రేషియో అనమాట. అంటే 1 అంటే ఏంటి మన శాంపిల్, 3 అంటే ఏంటి వాటర్. 1 అంటే 50 గ్రామ్స్, 3 అంటే ఏముంటుంది 150 ml. 100 గ్రామ్స్ అన్నాం కదా, తీసుకున్నాం అనుకో ఇక్కడ దాకా వచ్చేస్తుంది. కాబట్టి చేయలేము దీంట్లో. కెపాసిటీ కమర్షియల్గా చేసేటప్పుడు ఇంత చిన్నవి వాడరు, పెద్దవి వాడతారు. కాబట్టి అది కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు అమ్ముకునే చేస్తారు, మనకి ఇచ్చేసి తెలుసుకునేకి చేయలేము. ప్రాసెస్ అంతా క్లీన్ చేసేకంటే ఇబ్బంది అవుతుంది. స్టాండర్డ్ రేషియో, కాకపోతే ఎక్కువ వాటర్ అయిపోతాయి, 150 ml అయిపోతుంది వాటర్. మనకి ఆయిల్ కలెక్షన్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ 1:2 రేషియో కూడా తీసుకోవచ్చు. అంటే ఎంత, 100 ml వాటర్. లీవ్స్ లోపలికి పంపించేటప్పుడు కొంచెం క్రష్ చేసినట్లు అట్లా చేసి లోపలికి పెట్టాలి. అర్థమైందా అందరికీ? ప్రాసెస్ సింపుల్ ప్రాసెసే, అర్థం కాకపోతే ఇప్పుడు అడగండి. వాటర్ సోర్స్ అనేది మెయిన్ హైడ్రో డిస్టిలేషన్కి, ఇన్లెట్ అవుట్లెట్. అది తెచ్చారు కదా, అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. నేను చాలాసార్లు చేశాను. వేడి ఉండడం వల్ల ఓపెన్ చేసేటప్పుడు ఇట్లా అన్నాం అనుకోండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. అట్లా చాలాసార్లు ఆయిల్ వేస్ట్ అవ్వడం అలా జరుగుతుంది. కాబట్టి నిదానంగా చేసుకోవాలి. పెడతారా వాటర్ తీసుకొని వస్తాను. చెప్పి
80 degrees చూడాలి. సార్ ఇప్పుడు 60 to 70 పెట్టమన్నారు. మినిమం ప్రాసెస్ డ్యూరేషన్ వచ్చి 2 to 3 hours జరుగుతుంది క్రాప్ పట్టి.